ఫస్ట్ అండ్ డేంజరస్ సైకో మెంటాలిటీని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రాబర్ట్ హ్యాన్సన్. అతని మీద ఎంతోమంది సైకాలజీ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో అత్యాచారాలు, హత్యలు చేశాడు. అది కూడా మామూలుగా కాదు. దట్టమైన అడవుల్లో ఆడవాళ్లను క్రూర మృగాల్లా వెంటాడి చంపాడు రాబర్ట్. అతి కిరాతకమైన ఈ హంతకుడిని మీడియా బూచర్ బేకర్ అని పిలిచింది. అతని మీద వచ్చిన సినిమాలు, సీరియల్స్, డాక్యుమెంటరీస్, నవలలు అన్నీ సూపర్ హిట్టే. రాబర్ట్కు శిక్ష వేసేందుకు జడ్జి వారం రోజులు సెక్షన్లో చదువుకున్నాడు. చివరకు 461 ఏళ్ల జైలు శిక్ష విధించాడు జడ్జ్. మరి ఆ మోస్ట్ డేంజరస్ సైకో క్రిమినల్ హిస్టరీ ఏంటో చూద్దాం. 1983 జూన్ 13న అలాస్కాలోని యాంకరేజ్ అనే ప్రాంతంలో ఓ యువతి భీకరంగా ఏడుస్తూ అడవిలో నుంచి రోడ్డు మీదకు వేగంగా పరిగెత్తుకొచ్చింది. ఆమెకు బట్టలు లేవు, నగ్నంగా రోడ్డు మీద ఏడుస్తూ పరిగెడుతోంది. ఇంతలో ఓ మినీ ట్రక్ను చూసి హెల్ప్ అంటూ వాహనానికి అడ్డుగా పరిగెత్తింది. ఆ వెహికల్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు. నగ్నంగా ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యాడు. చేతులకు సంకెళ్లున్నాయి, పైగా సంకెళ్లు ఉన్న చోట రక్తం కారుతోంది. హెల్ప్ అనగానే డోర్ తీసి ఆమెను వ్యాన్లోకి ఎక్కించుకున్నాడు. స్పీడ్గా వెళ్ళనివ్వండి, అతని దగ్గర ఆటోమేటిక్ రైఫిల్ ఉంది, తలను వంచుకోండి అని డ్రైవర్కు చెప్పింది ఆ అమ్మాయి. భయపడ్డ ఆ డ్రైవర్ వేగంగా వ్యానును నడిపాడు. దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఒక హోటల్ను చూసి వ్యానును ఆపమని కోరింది ఆ యువతి. తాను ఆ హోటల్లో బట్టలు వేసుకుంటానని చెప్పడంతో వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆమె వేగంగా హోటల్లోకి వెళ్లి రోడ్డు వైపున ఉన్న ఒక రూమ్ను తెరుచుకుని అందులోకి వెళ్లిపోయి లోపల గడియ పెట్టుకుంది. హోటల్ సిబ్బంది వచ్చి తలుపు తెరవమన్నా తెరవలేదు. పోలీసులు వస్తేనే తీస్తానంది. దీంతో హోటల్ సిబ్బంది 911కి కాల్ చేసి విషయం చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఉన్న యాంకరేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ హోటల్కు చేరుకున్నాడు. ఆమెను డోర్ తీయమని కోరాడు. తాను పోలీస్ని అని చెప్పడంతో అప్పుడు ఆమె డోర్ తీసింది. దుప్పటి చుట్టుకుని ఉన్న ఆ మహిళను చూసి పోలీస్ ఆఫీసర్ షాక్ అయ్యాడు. ఆమె చేతికి ఉన్న సంఖ్యలను కట్ చేసిన తర్వాత అతని మీద పడి బోరున విలపించింది ఆ యువతి. ఆమెను హాస్పిటల్లో చేర్పించి 2 రోజుల ట్రీట్మెంట్ చేయించారు పోలీసులు. ఆ తర్వాత విచారణ కోసం స్టేషన్కు తీసుకెళ్లారు. ఏం జరిగిందో చెప్పు అని ఆ మహిళ ముందు కూర్చొని పోలీస్ అడిగారు. తన పేరు సిండీ పాల్సన్ అని చెప్పింది. కేవలం ఓరల్ రొమాన్స్ చేయాలని ఒక వ్యక్తి పిలిచాడు. కారులో కూర్చున్న తర్వాత తుపాకీ గురిపెట్టి ముల్దూన్లోని తన ఇంటి కింద ఉన్న బేస్మెంట్లోకి తీసుకెళ్లాడు. నన్ను చిత్రవధ చేసి రేప్ చేశాడు. ఆ తర్వాత నా మెడకు చైన్ వేసి ఒక మినీ విమానంలో అడవిలోకి తీసుకెళ్లి చేతికి సంకెళ్లు వేశాడు. బట్టలు విప్పి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోమని చెప్పడంతో నేను వేగంగా పరిగెత్తాను. అతని దగ్గర గన్ ఉన్న ఒక చోట అతను జారిపడడంతో నేను తప్పించుకున్నానని చెప్పింది ఆ యువతి. అతని పేరు కూడా తెలియదు, కానీ ఇంటి అడ్రస్ చెప్పింది ఆ మహిళ. అయితే నువ్వు వ్యభిచారిణివా అని అడిగాడు ఆ పోలీస్ ఆఫీసర్. సిండీ అవునని చెప్పింది. మరి నిన్ను డబ్బుల కోసం తీసుకెళ్లిన తర్వాత రేప్ చేశాడంటావేంటని వెటకారమాడాడు ఆ పోలీస్. నువ్వు చేసే పనే అది కదా అని చీప్గా మాట్లాడాడు. దీంతో సిండీకి పోలీసుల మీద అసహ్యం వేసింది. అంతేకాదు, చిరాకులో ఆమె 2-3 ప్రశ్నలకు 2 వేరువేరు ఆఫీసర్లకు వేరువేరు సమాధానాలు చెప్పింది. అది కూడా తనను ఒకసారి రేప్ చేశాడని, మరో ఆఫీసర్కు 2 సార్లు అని చెప్పింది. దీంతో ఆ ప్రాస్టిట్యూట్ మాటలు నమ్మటం దండగని ఒక అధికారి ఆ మహిళ మాటలను లైట్ తీసుకున్నాడు. కానీ ఇతర అధికారుల ఒత్తిడితో ఆమె చెప్పిన వ్యక్తి ఇంటికెళ్లి చూశారు పోలీసులు. సిండీ ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు రాబర్ట్ హ్యాన్సన్. స్థానికంగా బేకరీ నడుపుకుంటున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఎందుకోసమైనా మంచిదని మరో 2 DA ఆఫీసర్స్ కూడా ఎంక్వైరీకి వెళ్లారు. పోలీసులు రాబర్ట్ ఇంటి డోర్ కొట్టారు. స్మాల్ ఎంక్వైరీ కోసం వచ్చామని చెప్పడంతో వెల్కమ్ సార్ అంటూ రాబర్ట్ లోపలికి పోలీసులను ఆహ్వానించాడు. అతను చాలా నార్మల్గా, డీసెంట్గా ఉన్నాడు. అతని మాట తీరు చూసి ఏమాత్రం అనుమానం రాలేదు. నిన్న రాత్రి మీరు ఎక్కడ ఉన్నారని పోలీసులు అడిగారు. తన స్నేహితులతో ఉన్నానని చెప్పాడు రాబర్ట్. చిన్న బర్త్డే పార్టీలో ఉన్నానని చెప్పాడు. అతని ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఎంక్వైరీ చేయగా అది నిజమేనని తేలింది. అంతేకాదు, పిజ్జా డెలివరీ సమయంలో రాబర్ట్ ఆర్డర్ తీసుకున్నాడని ఒక బాయ్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు. దీంతో స్టేషన్కు వచ్చిన పోలీసులు ఆ ప్రాస్టిట్యూట్ అబద్ధమాడుతోంది, లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమని కోరగా ఆ మహిళ పోలీసులపై విరుచుకుపడింది. ఇక్కడ నుంచి 40 మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పాను. నా మాటలు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. మరో అమ్మాయి హత్యకు గురైతే కానీ మీకు తెలివి రాదు అని ఫైర్ అయింది ఆ మహిళ. ఓపిక లేని ఓ పోలీస్ ఆఫీసర్ ప్రాస్టిట్యూట్ మాటలు నమ్మి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామని స్టేషన్ నుంచి సిండీని తిట్టి పంపాడు. అలాస్కా ప్రాంతంలో 70-80ల్లో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఎంతో మంది వ్యభిచారణలు అక్కడికి వచ్చారు. భారీ గ్యాస్ పైప్ లైన్తో పాటు భారీ ఇండస్ట్రీస్ ఆ ప్రాంతానికి వచ్చాయి. ఉపాధి పెరిగింది.
దీంతో వర్కర్స్ యాంకరేజ్కు రావడంతో భారీగా వలసలు పెరిగాయి. ఆర్థికంగా బూమ్ రావడంతో యాంకరేజ్ ప్రాంతం మినీ పార్టీ టౌన్లా మారిపోయింది. అక్కడ చీకటి పడితే వ్యభిచారణల జాతర సాగేది. క్లబ్లలో డాన్సర్లు స్ట్రిప్పర్లతో కళకళలాడేది. పైగా ప్రాస్టిట్యూట్లోకి తల్లిదండ్రులు లేని వారు, ఏ ఆధారం లేని వారే ఆ వృత్తిలో ఉండేవారు. దీంతో వాళ్ళు తప్పిపోయినా, అత్యాచారానికి గురైనా పట్టించుకునేవారు కాదు. పోలీసులు సైతం లైట్ తీసుకొని కేసులను క్లోజ్ చేసేవారు. సిండీ విషయంలో కూడా అదే జరిగింది. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన 3 నెలల తరువాత షెర్రీ మోరాన్ అనే మహిళ తప్పిపోయినట్లు పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఆమె వయసు 23 ఏళ్లు. $300 ఇస్తానని ఒక వ్యక్తి ఫోటోషూట్ కోసం పిలిచాడు. అతని దగ్గరకు వెళుతున్నానని స్నేహితులకు చెప్పింది షెర్రీ. కానీ ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. అయితే ఇంతకు ముందు మిస్సింగ్ మహిళ గురించి అడిగితే అలాస్కా ట్రూపర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ పట్టించుకోలేదు. మాస్ మర్డర్స్ ఏమీ జరగలేదు. ఈ 3 కేసుల గురించి యాంకరేజ్ పోలీసులు విచారణ జరుపుతారని ప్రకటించారు. ఈ కేసు గురించి విచారణ మొదలుపెట్టామని చెప్పి మీడియా నుంచి తప్పించుకున్నారు. అయితే సరిగ్గా అడవి మధ్యలో నిక్ రివర్ పక్కన షెర్రీ బాడీ 2 పోలీసులకు కనిపించింది. ఒక ఎలుగుబంటి బాడీని తవ్వడంతో షెర్రీ శవం బయటపడింది. పైగా ఆ శవాన్ని లోతుగా కూడా పోడ్చలేదు. డ్రెస్ కూడా నీట్గా ఉంది. ఆమె బాడీలో 4 బుల్లెట్లున్నాయి. ఒకటి తలలో, మరొకటి వీపులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అలాగే కాలుపై ఒకటి, భుజంపై ఉన్నట్లు కూడా కనిపించింది. అయితే మహిళ తప్పిపోలేదు, కావాలని తీసుకొచ్చి చంపారని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ డిటెక్టివ్ గ్లెన్ ఫ్లోత్ భావించాడు. అసలు ఇంత పెద్ద అడవిలోకి ఈ అమ్మాయి ఎలా వచ్చింది, ఎవరు చంపారు అనే దానిపై ఎంక్వైరీ మొదలుపెట్టాడు. 1970 నుంచి 83 వరకు మిస్ అయిన అమ్మాయిల్లో 11 మంది ప్రొఫైల్ మ్యాచ్ అయింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని డిటెక్టివ్ గ్లెన్ ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో అతనికి ఒక సీక్రెట్ పార్సల్ వచ్చింది. అది సిండీ పాల్సన్ కేసు ఫైలు. ఆమె నిజం చెబుతున్న ఉన్నతాధికారులు ప్రాస్టిట్యూట్ మాటలు నమ్మనని వదిలేశారని చిన్న స్లిప్ పెట్టారు. ఖచ్చితంగా సిండీ చెప్పిన రాబర్ట్ ఓ సీరియల్ కిల్లర్. అతనే చంపుతున్నాడు. సిండీ విషయంలో తప్పించుకున్నాడని ఆ ఫైల్ మొత్తం జిరాక్స్ తీసి పంపాడు ఒక ఆఫీసర్. అది చదివిన డిటెక్టివ్ తనకు తానుగా విచారణ మొదలుపెట్టాడు. సిండీని కూడా పిలిచి మాట్లాడాడు. ఇక సరిగ్గా అదే సమయంలో జాన్నన్ మెస్సినా అనే మహిళ బాడీ పోలీసులకు లభించింది. అది కూడా షెర్రీ శవం దొరికిన 50 మైళ్ల దూరంలో. పోస్ట్ మార్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణుడి దగ్గరకు వెళ్ళాడు డిటెక్టివ్. అతను చెప్పిన మాటలు విని డిటెక్టివ్ గ్లెన్ షాక్ అయ్యాడు. గుండెల్లో నుంచి బుల్లెట్ చీల్చుకు వెళ్లడం వల్ల చనిపోయింది. అంతేకాదు ఆమె తలలో, కాలులో, వీపులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. అన్ని వెనుక వైపు నుంచి వచ్చిన బుల్లెట్సే. వెంటాడి కాల్చినట్లుగా ఉంది. ఒక్కొక్క బుల్లెట్ ఒక్కో ఫోర్స్తో దిగింది. బాడీ ఫ్లెష్గా ఉంది కాబట్టి వయసు 25 ఏళ్ల లోపు ఉంటుందని ఆ ఫోరెన్సిక్ నిపుణుడు గ్లెన్కు చెప్పాడు. ఆ డీటెయిల్స్తో మిస్ అయిన జొనానా మెస్సిన్ అనే మహిళ శవంగా గుర్తించాడు. కొంతమేర భారీ ఎలుకబంటి బాడీని తినేసింది. ఆమె బాడీ మొత్తం మంచుకు గడ్డకట్టింది. అయితే దొరికిన 2 శవాల బాడీల్లో 0.223 రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్లే అని తేలింది. ఎక్కువగా 100 మీటర్ల దూరం నుంచే కాల్చాడని, చాలా స్మూత్ గా బాడీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని పోస్ట్ మార్టంలో తేలింది. 2 బుల్లెట్లు దగ్గర నుంచి కాల్చినట్లుగా ఉంది. డిటెక్టివ్ గ్లెన్ మరోసారి సిండీని పిలిపించి విచారించాడు. ఆమె రాబర్ట్ ఇంటి గురించి డిటెక్టివ్ కి చెప్పింది. అతని బేస్మెంట్ మాత్రమే కాదు, ఇల్లు మొత్తం చాలా డార్క్గా ఉంది. వెంటిలేషన్ కూడా ఉన్నట్లు కనిపించలేదు. పైగా ఎటు చూసినా జంతువుల కొమ్ములు, జంతువుల చర్మాలు ఉన్నాయి. ఇక అతనికి హంటింగ్ అంటే ప్రాణం అనుకుంటా. కానీ తనకంటే ముందు ఇలాగే 7గురిని రేప్ చేసి చంపానని నాకు చెప్పాడు. ఆ తర్వాత నా మెడకు గొలుసు వేసి తన చార్టెడ్ ఫ్లైట్లో తీసుకెళ్లాడు. అలాస్కా ఫారెస్ట్లో స్పెషల్ క్యాబిన్ ఉందని చెప్పాడు. డ్రై హాట్ ఐస్లా ఉన్న ఒక చోట విమానాన్ని చాలా తెలివిగా దించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా బట్టలు విప్పి చేతులకు బేడీలు వేసి పరిగెత్తమని చెప్పాడు. నాకు పారిపోయేందుకు ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. కానీ రాబర్ట్ ఒక చోట జారి పడడంతో నాకు ఛాన్స్ దొరికింది. అదృష్టం కొద్దీ నాకు హైవే కనిపించింది. 3 వైపులా 3 నదులున్నాయి. కానీ నేను గుడ్డిగా పరిగెత్తిన హైవే మీదకు రాగలిగాను, లేదంటే నేను కూడా చనిపోయేదానిని అని బోరణ విలపించింది. దీంతో డిటెక్టివ్ సీక్రెట్గా రాబర్ట్ను గమనించడం మొదలుపెట్టాడు. తన బేకరీకి వెళ్లి వస్తూ తన భార్య పిల్లలతో హాయిగానే గడుపుతున్నాడు రాబర్ట్. కానీ ప్రతిరోజు సాయంత్రం ప్రెస్ క్లబ్కు వెళ్తున్నాడు. అయితే డిటెక్టివ్ గ్లెన్ ఒకసారి రాబర్ట్కు సిండీని ఎరగా వేశాడు. ఆమెను రాబర్ట్ వచ్చే సమయం చూసి క్లబ్లోకి పంపాడు. అక్కడకు క్యాప్ పెట్టుకుని వచ్చిన రాబర్ట్కు ఎదురుగా మత్తులో తూగుతున్న సిండీ కనిపించడంతో మతిపోయింది. తాను కనిపిస్తే పోలీసులకు చెబుదామనుకున్నాడు. అయితే ఆమెను తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు రాబర్ట్.
అనవసరంగా సిండీ ప్రాణాలను పణంగా పెట్టానని ఆమెను భద్రత ఉన్న చోట దాచిపెట్టాడు ఆ ఆఫీసర్. ఇక సిండీని గుర్తుపట్టిన తర్వాత అతనే హంతకుడని తేలిపోయింది. అంతేకాదు బాడీస్ ను బట్టి సిండీ చెప్పిన వివరాలతో క్రిమినల్ ప్రొఫైల్ కావాలని FBI స్పెషల్ ఏజెంట్ జాన్ డగ్లస్ ను కలిశాడు డిటెక్టివ్. వివరాలన్నీ ఇచ్చి క్రిమినల్ సైకాలజికల్ ప్రొఫైల్ తయారు చేయాలని కోరాడు. బాడీ ఫొటోస్తో పాటు సిండీ చెప్పిన వివరాలు తెలుసుకున్న డగ్లస్ క్రిమినల్ మైండ్ ప్రొఫైల్ తయారు చేశాడు. ఇలాంటి హత్యలు చేసే వ్యక్తి సైకో, కానీ పైకి చాలా స్మార్ట్గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోడు, 1 లేదా 2 పిల్లలు భార్య అంటే ప్రాణమిస్తాడు, తాను పనిచేసే చోట మర్యాదగా ఉంటాడు, స్నేహితుల్లో బెస్ట్ అనిపించుకుంటాడు. కానీ అతడొక నాక్టోర్నల్ యానిమల్. చీకట్లోనే తప్పుడు పనులు చేస్తాడు. తన భార్య పిల్లలు లేనప్పుడు తన వేట మొదలు పెడతాడు. శృంగార పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందిని, అది కూడా భయపెట్టి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. బాధితులు ఏడుస్తుంటే సంతోషపడతాడు. తనను బ్రతిమలాడుతుంటే కింగులా ఫీల్ అవుతాడు. వాళ్ళు ప్రాణం కోసం పోరాడుతుంటే ఎంజాయ్ చేస్తాడని ఇదో డెడ్లియెస్ట్ ఫారెస్ట్ హంటింగ్ యానిమల్ సైకాలజీ అని డగ్లస్ రిపోర్ట్ రాసిచ్చాడు. ఆ ప్రొఫైల్ పక్కాగా రాబర్ట్కు మ్యాచ్ అయిపోయింది. పైగా సిండీని చూడగానే రాబర్ట్ వణికిపోయాడు. దీంతో తమ కిల్లర్ క్రిమినల్ అతడేనని డిటెక్టివ్ గ్లెన్ భావించాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన టీంను బేకరీకి పంపాడు ఆఫీసర్. పోలీసులు వెళ్లే టైంకి మరుసటి రోజు తన బేకరీలో బిజీగా గడుపుతున్నాడు రాబర్ట్. కస్టమర్లతో బేకరీ సందడిగా ఉంది. అదే టైంలో దాదాపుగా 4 పోలీసులు బ్యాకప్ టీంతో కలిసి రాబర్ట్ దగ్గరకు వచ్చారు. చిన్న ఎంక్వైరీ ఉంది, స్టేషన్కు రావాలని కోరారు. తాను అరిచినా రచ్చ చేసినా సిబ్బంది ముందు పరువు పోతుందని కూల్గా ప్రవర్తించాడు రాబర్ట్. ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా పోలీసులతో స్టేషన్కి వెళ్ళాడు రాబర్ట్. ఎంక్వైరీ సందర్భంగా రాబర్ట్ను ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని చెప్పాడు. అయితే 1971లో ఒక ప్రాస్టిట్యూట్ను గన్ పెట్టి రేప్ చేసిన కేసులో 7 ఏళ్ల శిక్ష పడిందా అని అడగ్గా అవునని చెప్పాడు రాబర్ట్. కానీ ప్రాస్టిట్యూట్ను రేప్ చేయాల్సిన అవసరం తనకేంటని, డబ్బులిచ్చి తానే శృంగారం కోసం పిలిపించుకుంటానని పోలీసులతో చెప్పాడు. కానీ ఆ రోజున ఆ లేడీ తనకు డబ్బులు ఎక్కువగా కావాలని, లేదంటే కేసు పెడతానని బెదిరించిందని, దీంతో గన్ పెట్టి బెదిరించి తప్పించుకున్నానని చెప్పాడు. పైగా తన మాటలను ఉన్నత న్యాయస్థానం నమ్మింది కాబట్టే కేసు కొట్టేసిందని చెప్పాడు రాబర్ట్. దాదాపు 10 గంటలు విచారించిన పోలీసులు రాబర్ట్ నోటి నుంచి ఏమీ చెప్పించలేకపోయారు. దీంతో డిటెక్టివ్ తన ఉన్నతాధికారులు వద్దని వారించినా నేను నిన్ను అరెస్టు చేస్తున్నాను, మీ లాయర్ను పిలిపించుకోమని చెప్పాడు. దీంతో డిటెక్టివ్ గ్లెన్ తీరును అందరూ తప్పుపట్టారు. డిటెక్టివ్ మాటలతో ఎవరూ ఏకీభవించలేదు. కానీ వదిలేస్తే పారిపోతాడనే భయంతో డిటెక్టివ్ గ్లెన్ అతన్ని సెల్లోనే ఉంచాడు. ఈ లోపు తన టీంతో కలిసి రాబర్ట్ ఇంటికి వెళ్ళాడు. అతని భార్య పిల్లలను బయట ఉంచారు. ఇల్లు మొత్తం 10 మంది పోలీసులు వెతికినా ఏమీ దొరకలేదు. కానీ గ్లెన్కు మాత్రం హంతకుడు అతనే అని అర్థమైపోయింది. సిండీ చెప్పినట్లుగా ఇల్లంతా జంతువుల బొమ్మలతో ఉంది. కానీ ఇంటి బేస్మెంట్లో ఏమీ లేదు. జంతువులను వేటాడే తుపాకులున్నాయి. అయితే అతడు వాడే గన్ ఏమీ దొరకలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన భర్తకు చిన్న విమానం ఉన్న సంగతి పోలీసులు చెప్పే వరకు రాబర్ట్ భార్యకు తెలియదు. తన స్నేహితుడిది అని చెప్పాడు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్కు చాలా ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎలా విమానం కోసం పెట్టగలడని పోలీసులను అడిగింది భార్య. ఆ ప్రశ్నకు పోలీసుల దగ్గర కూడా సమాధానం లేదు. కానీ పోలీసులు ఎక్కడ వెతికినా చిన్న విమానం కానీ, సిండీ చెప్పిన ట్రక్ కానీ పోలీసులకు దొరకలేదు. దీంతో రాబర్ట్ భార్య పిల్లలను వేరే చోటుకి వెళ్లాలని డిటెక్టివ్ కోరాడు. ఇంట్లో ఇంకా వెతకాల్సి ఉందని ఆమెకు చెప్పాడు. మీకు ఫ్రెండ్స్ ఎవరూ లేకుంటే మేము హోటల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పాడు. కానీ తన రిలేటివ్స్ ఉన్నారని పిల్లలను తీసుకుని రాబర్ట్ భార్య వెళ్ళిపోయింది. ఆ రోజు మొత్తం ఎవరూ ఇంట్లోకి రాకుండా అక్కడే ఉన్నారు పోలీస్ టీం. మరునాడు ఉదయం షిఫ్టుల వారీగా ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాబర్ట్ ఇంటికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్న సమయంలో పైకప్పు నుంచి చిన్న సూర్యుడి కిరణాలు గోడ మీద పడటం ఒక ఆఫీసర్ చూశాడు. వెంటనే ఆ పైకప్పుకు చేరుకొని గట్టిగా నెట్టగా ఒక డోర్ ఓపెన్ అయింది. దాంట్లో బాధితులను చంపేందుకు వాడిన 0.223 రైఫిల్ దొరికింది. దీంతో డిటెక్టివ్ గ్లెన్కు అప్పటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. అంతేకాదు మరో 2 గంటల తర్వాత బెడ్ కింద ఒక మ్యాప్ దొరికింది. దాని మీద 21 చోట్ల రెడ్ పెన్తో ఇంటూ మార్కులు కొట్టిపెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే డిటెక్టివ్కు అర్థమైపోయింది. 3 బాడీస్ దొరికిన చోట కూడా రాబర్ట్ మరో గుర్తు పెట్టుకున్నాడు. దీంతో వేగంగా వెళ్లి రాబర్ట్ను నిలదీశాడు డిటెక్టివ్. నువ్వు పెట్టిన మార్కులను బట్టి 21 మందిని ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టి ఉంటావు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను ఇప్పుడు హెలికాప్టర్తో వెళ్తున్నాను. ఈ మార్కులు ఉన్న చోట వెతుకుతాను. నీకు ఉరిశిక్ష వేయిస్తానని చెప్పాడు. అంతేకాదు అదే సమయంలో సిండీని స్టేషన్కు పిలిపించి ఆమెను చూపించారు పోలీసులు. ఈమె తెలుసా అని అడగడంతో అతనికి నోట మాట రాలేదు. నిన్ను ఆ రోజే చంపితే నేను ఇవాళ దొరికేవాడిని కాదు అని గట్టిగా అరిచాడు రాబర్ట్.
ఆ తర్వాత తానే హంతకుడిని ఒప్పుకున్నాడు. ఎలా చంపావు అంటే చాలా కూల్గా సినిమా కథ చెప్పినట్లుగా చెప్పాడు రాబర్ట్. ముందు డాన్సర్ను కానీ ప్రాస్టిట్యూట్ని కానీ ఎంచుకుంటాను. నా భార్య పిల్లలను ఎక్కడికైనా పంపించగానే రోడ్ మీదకు వస్తాను. రాత్రి 11 తర్వాత అందంగా ఉన్న 20 ఏళ్ల అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటాను. తన ఇంటికి తీసుకెళ్లి బేస్మెంట్లో టార్చర్ పెట్టి నాకు నచ్చినన్నిసార్లు రేప్ చేస్తాను. ఆ తర్వాత వాతావరణాన్ని బట్టి విమానం కానీ లేదంటే నా ట్రక్లో కానీ ప్రాస్టిట్యూట్ని అడవిలోకి తీసుకెళ్తాను. తప్పించుకోకుండా ట్రక్ లోపల చిన్న క్యాబిన్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. దాంట్లో చైన్కు కట్టేస్తాను. ఫారెస్ట్కు వెళ్ళిన తర్వాత ప్రాస్టిట్యూట్ని బట్టలు విప్పమంటాను. శృంగారం కోసం కోఆపరేట్ చేస్తే వదిలేస్తానని చెబుతాను. వాళ్ళు భయంతో ఒప్పుకుంటారు. ఆ తర్వాత చేతులకు సంకెళ్ళు వేసి నగ్నంగా పారిపోమ్మని చెబుతాను. అలా వాళ్ళు ప్రాణం కోసం అడవిలో పరిగెడుతూ ఉంటే మజా వచ్చేస్తుంది. ఆ కేకలు వింటుంటే నాకు హాయిగా ఉంటుంది. కొంతమంది పరిగెత్తకుండా కాళ్ళ మీద పడతారు. కానీ ఎంత వేగంగా పరిగెత్తితే నా వేట నాకు అంత రంజుగా ఉంటుంది. నేను వాళ్ళు కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత తుపాకీతో కాల్చుతూ వెంట పడతాను. వాళ్ళు అలుపు లేకుండా వెళుతుంటే నేను కూడా హంటింగ్ను ఎంజాయ్ చేస్తాను. కొన్నిసార్లు కనిపించరు, కానీ వారి రక్తపు గుర్తులు, అడుగులు నాకు దారి చూపిస్తాయి. నాకు బోరు కొట్టిన తర్వాత వెనుక నుంచి కాల్చేస్తాను. ఆ తర్వాత ఓపిక ఉంటే గోయి తీసి తవ్వి పాతి పెడతాను. లేదంటే వారి ఒంటిపై ఉన్న వస్తువులను తీసుకొని వచ్చి భద్రపరుస్తానని రాబర్ట్ పోలీసులకు వివరించి చెప్పాడు. అయితే మొత్తం ఇలా ఎంతమందిని చంపావో చెప్పమంటే రాబర్ట్ చెప్పలేదు. దీంతో పోలీసులు అతనికి ఒక ఆఫర్ ఇచ్చారు. అందరి బాధితుల గురించి చెప్పినా వాటి ఆధారంగా కేసులు పెట్టాం. ఇప్పుడు ఉన్నంతవరకే కేసులు పెడతామని చెప్పడంతో రాబర్ట్ కళ్ళు చెదిరే నెంబర్ చెప్పాడు. ఎప్పటి వరకు 21 మందిని చంపాను, 31 మందిని రేప్ చేశాను, 4 శృంగారానికి కోఆపరేట్ చేయకుంటే చచ్చే వరకు కొట్టి వదిలేశానన్నాడు. ఇక పోలీసులు అతన్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. కోర్టులో అతని వాదనలు విన్న తర్వాత జడ్జికి మతిపోయింది. తన కెరీర్లోనే ఎన్నడూ చూడని సెక్షన్లు చూసి తీర్పు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అన్నీ పరిశీలించిన జడ్జ్ 461 ఏళ్ల జైలు శిక్ష విధించాడు. అయినా సరే రాబర్ట్ ఏమాత్రం భయపడలేదు, బాధపడలేదు. పైగా పెరోల్ కూడా ఉండదని కోర్టు స్పష్టంగా చెప్పినా రాబర్ట్ జడ్జి తీరును పట్టించుకోలేదు. ఎందుకంటే తనకు ఉరి శిక్ష పడుతుందనుకున్నాడు, పడలేదు. అదే నాకు చాలు అనుకున్నాడు రాబర్ట్. సెవార్డ్ జైల్లోనే 1984 నుంచి 2014 వరకు గడిపాడు రాబర్ట్. 74 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించి 2014లో చనిపోయాడు. ఇతని నేరాల ఆధారంగా హాలీవుడ్ స్టార్ నికోలస్ కేస్ ఫ్రోజన్ గ్రౌండ్ అనే మూవీ కూడా తీశాడు. ఈ సినిమాను జైల్లో ఉండగా చూడాలని రిక్వెస్ట్ పెట్టుకున్నా రాబర్ట్కు ఆ ఛాన్స్ దక్కలేదు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైకాలజిస్టులు హ్యూమన్ బిహేవియర్ పై తమ ఆలోచనలు, పరిశోధనలు మార్చుకోవాల్సి వచ్చింది. ద బూచర్ బేకర్ మైండ్ సెట్ ఆఫ్ ఎ క్రిమినల్ అంటూ ఎంతో మంది నిపుణులు అతని ఫైల్ చదివి వందల కొద్ది ఆర్టికల్స్ రాశారు. మరికొంతమంది నవలలు కూడా రాసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అమెరికాకే కాదు, ప్రపంచానికే న్యూ స్టైల్ ఆఫ్ సైకో కిల్లింగ్ ను పరిచయం చేశాడు రాబర్ట్. ఇలాంటి మృగాలు కూడా ఉంటాయని అతని గురించి తెలిసిన తర్వాతే బయటపడింది. అయితే రాబర్ట్ మరో హత్య చేయకముందే పట్టుకోవాలని డిటెక్టివ్ గ్లెన్ చేసిన పరిశోధన, కసి ఫలించాయి. న్యూ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్, హ్యూమన్ సైకాలజీపై FBI కొత్తగా వచ్చేవారికి రాబర్ట్ లైఫ్ను పాఠ్యాంశంగా చేసి మరీ శిక్షణ ఇస్తూ ఉండడం విశేషం. మరి ఈ థ్రిల్లింగ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.